హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా విజిట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. భైరవ మూవీ చూసేసా. ఈ వీడియోలో మూవీ రివ్యూ చేసేద్దాం. ఈ మూవీ గరుడన్ అనే తమిళ మూవీ నుండి తెలుగులోకి రీమేక్ చేశారు. ఆ తమిళ మూవీ రిలీజ్ కాకముందే చూసి నచ్చి రీమేక్ రైట్స్ కొన్నామని మూవీ టీం చెప్పారు. మూవీ ప్లాట్ వచ్చేసి చాలా రొటీన్గా అన్ని కమర్షియల్ మూవీస్ లానే ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో అందరూ కలిసికట్టుగా ఉంటారు. మెల్లమెల్లగా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూడాలి. ఇప్పుడు మూవీలోని ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి నారా రోహిత్ గారి యాక్టింగ్ బాగుంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ కూడా పర్లేదు. మేల్ లీడ్స్ మధ్య ఫ్రెండ్షిప్ సీన్స్ బాగుంటాయి, బాగా వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడ వర్కౌట్ అయిన ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి. ఫైట్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్ అవసరం లేదనిపించింది. జస్ట్ ఫిల్లర్స్ కోసం పెట్టారు. హీరోయిన్ ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్టు ఉంటుంది. అది కూడా సాంగ్స్ కోసం యూజ్ చేశారు అంతే మోస్ట్లీ. మనోజ్ గారి యాక్టింగ్ బాగుంది, బట్ డైలాగ్ డెలివరీ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇదంతా కాదు, మూవీ చూడొచ్చా లేదా అంటే వన్ టైం వాచబుల్ అనే చెప్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.